ఏంటత్తే రోహిణి, తిడుతారుగాని నీకెందుకు మధ్యలో? చెప్పు, నువ్వాలోచించకు, రెస్ట్ తీసుకో. వాళ్ళ గురించి ఆలోచిస్తే మళ్ళీ మనకే వేస్తారు వాళ్ళ పిడి. నువ్వెవ్వరి దగ్గర అనకు, నేను ఎవ్వరి దగ్గర అనను అని చెప్పేసి శృతి అయితే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ బాబోయ్, రోహిణి ఇంత పెద్ద చీటరా, ఇంత పెద్ద చీటరో అని ఇంక రూంలో కూర్చొని తనకు తను మాట్లాడుకుంటూ ఉంటే శృతి అప్పుడే రవి వస్తాడు. ఎవరు చీటరు? నేనా? నువ్వు కాదులే రవి. మరి రూంలో కూర్చొని ఎవరిని తిట్టుకుంటున్నావు? నీకు నన్ను తప్ప ఇంకెవ్వరిని తిట్టే అలవాట్లేదు కదా, అలా ఎలా తిడతావు శృతి? అసలు నువ్వు నేను చీటర్ కింద నీకెందుకు కనిపించాను అని రవి అడుగుతుంటే, అబ్బా రవి, నేను చెప్పేది కొంచెం కూడా వినవా? ఇంక నీలా నువ్వు మాట్లాడేసుకొని అనేసుకుంటావా? ఇవాళ మీనాకి మీ రోహిణి హాస్పిటల్లో కనిపించిందంట. కనిపిస్తే ఏముంది, అదే మెటర్నిటీ టెస్ట్ కోసం, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడం కోసమని చెప్పి చెప్స్ చేయించుకుంటుందంట. అది తెలిసిందంట బయట వీళ్ళకి, అలా నాకు తెలిసింది. అందుకని తన గురించి ఆలోచిస్తున్నాను. అసలు నిజమా తాదా, ఎవరికన్నా చెప్పాలా వద్దా, అమ్మకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నానన్నయ్యా అని రవి అంటుంటే, అయ్యో, నువ్వు చెప్పకుండా నిజం దాచేసుకున్నావా? ఇప్పుడు నాకు చెప్పేశావు కాబట్టి నా దగ్గర అసలు ఆగదు ఈ విషయం. ఎందుకంటే మా అమ్మకు చెప్పాల్సిందే. రోహిణి ఎన్ని పనులు చేస్తుందో, ఆ పాదరమ్మ ఎన్ని తిక్క పనులు చేస్తుందో నాకు బాగా తెలుసు. నేనెప్పటినుంచో అనుమానం పడుతూనే ఉన్నా నా పాదరమ్మ మీద. ఏదో ఒకటి మాట చెప్పి అడ్డం తప్పించేసుకునేది, ఏదో ఒకటి కవర్ చేసేసేది. నేనింకా టాపిక్ గురించి మర్చిపోయేవాణ్ణి. ఇప్పుడు మాత్రం నాకు బాగా గుర్తుంది. అప్పుడు మలేషియా మామ విషయంలో కూడా తను ఇలాగే వీడియో కాల్ చేసి ఏదో నాటకాలాడింది. ఇవన్నీ చూస్తుంటే నిజంగా పాదరమ్మకి ఇంతకుముందే బిడ్డ పుట్టినట్టే అనిపిస్తోంది నువ్వు చెప్పినట్టు వింటుంటే అనిక రవి ఇంకా బాలు మాట్లాడుకుంటుంటే, అవునన్నయ్యా, నువ్వు చెప్తుంటే నాకు కూడా రోహిణి వదిన గురించి అలానే అనిపిస్తోంది. మలేషియా మామ గురించి అప్పుడు చూశాను, అతను తేడాగా కనిపించాడు. అసలు మలేషియా నుంచి వచ్చిన వాళ్ళలాగే కనిపించలేదు నాకు. జస్ట్ ఈ లోకల్ పర్సనేమో అనుకున్నాను. ఆ భాష గాని ఆ స్లాంగ్ గాని అలానే ఉంది. అలాగే వదిన తరపు నుంచి ఎవ్వరూ రాలేదు, అతనొక్కడే వచ్చాడు. అదొక అనుమానంగా ఉంది. ఇంకోటేంటి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి టాపిక్ రావడం వల్ల ఇంకా వదిన మీద అనుమానం బాగా పెరిగిపోయిందన్నయ్య నాకు అని రవి అంటుంటే, అవున్రా, పాదరమ్మ ఏనో దాస్తోంది. ఇన్ని రోజులు దాచింది కాబట్టే ఇలా ఉంది. చూసావు కదా ఆ రోజు యాంకర్ ఏమందు, ఇప్పుడు ఆ నిజాలే అవుతున్నాయి అనిక బాలు అంటుంటే, యాంకర్ ఏమైందన్నయ్యా అని రవి అడుగుతుంటే, రేయ్, మర్చిపోయావా? మొగుడు పిల్లల మధ్య గొడవలు లేకపోతే వాళ్ళిద్దరి మధ్య దాపరికాలున్నట్టు అని చెప్పేసి ఆ రోజు జడ్జిగారు చెప్పారు కదా, అది జడ్జని చెప్పు, యాంకర్ అంటావేంటి? సర్లేరా, మీ అంత ఇంగ్లీష్ మాకు రాదు కదా, మర్చిపోయి యాంకర్ అనేశాను. జడ్జిగారన్నారు, అవును, ఆవిడ మాటలు నాకు కూడా గుర్తున్నాయన్నయ్యా. అలాగే వీళ్ళిద్దరి మధ్యలో పాదరమ్మ ఏనో దాస్తోందని నాకు అర్థమైంది. తను దాచింది కాబట్టే మనోజ్ ఎన్ని తప్పులు చేసినా తను దాచుకొని బయటికి ఒప్పుకొని ఇంకా క్షమిస్తోంది ఊరికే. ఎందుకంటే రోహిణి గుట్టు ఏ రోజన్నా బయటపడిందనుకో, అప్పుడు పాదరమ్మని మనం క్షమించాలి కదా. క్షమించలేదనుకో, అప్పుడు నేను క్షమించాను కదా, ఇలా క్షమించాను కదా అని చెప్పేసి రివర్స్లో అనొచ్చు కదా. అందుకని ఊరి కోరికే క్షమిస్తుందన్నమాట అని బాలు అంటుంటే, మరి ఏం చేద్దామన్నయ్యా, నేను